నాశనం చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. మాడగడ మేఘారకొండకు వచ్చే పర్యాటకులపై ఆధారపడి 600 కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్తున్నారు గిరిజనులు. ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. వారంతా మెడకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు టీవీ9 స్క్రీన్ లో మనం చూస్తున్నాం. అభివృద్ధి పేరుతో అటవీ శాఖ తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఉరితాళ్లు బిగించి వాళ్ళ నిరసన ప్రదర్శన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతంలో గిరిజనులకే అవకాశం కల్పించాలని వారంతా డిమాండ్స్ వినిపిస్తున్నారు. అటవీ శాఖ వైఖరి మార్చుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరికలు చేస్తున్నారు. అరకులోయ మండలంలోని మాడగడ వ్యూ పాయింట్ కి కొన్నేళ్లుగా టూరిస్టుల తాకిడి పెరిగింది. ఇక్కడి నుంచి మేఘాల దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తుండటంతో వీకెండ్స్ లో అయితే చాలా మంది వస్తుంటారు. ఈ ప్రాంతం వెలుగులోకి వచ్చాక తామే సొంతంగా అభివృద్ధి చేశామని ఇప్పుడు ఎకో టూరిజం పేరుతో తమ ఉపాధికి గండి కొట్టద్దని గిరిజనులు వేడుకుంటున్నారు. అటవీ శాఖ అధికారులకి స్థానిక గిరిజనులకు మధ్య చాన్నాళ్లుగా ఈ వివాదం ఉంది. ఈ భూమి మాదంటే మాదంటూ అటవీ రెవెన్యూ మాడగడ గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు. స్థలము అటవీ శాఖకు సంబంధించిన స్థలము కాదు. స్థలము అటవీ శాఖకు సంబంధించిన స్థలము కాదు. ఇకో టూరిజం ప్రతిపాదన వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇకో టూరిజం ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి. ఈ యొక్క సన్ రైజ్ వ్యూ పాయింట్ నందు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. అయితే కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇచ్చున్నారు. అయితే కలెక్టర్ గారు ఇచ్చిన హామీని కూడా ఈ అటవీ శాఖ అధికారులు వెనకంజ వేసి మాపై ఎకో టూరిజం అనే ప్రతిపాదనతో మాకు భయాందోళనకు గురి చేస్తున్నారు. అలా కానీ జరిగితే మేము ఉపాధి కోల్పోయే స్థితి ఉన్నాయి. ఉపాధి కోల్పోయి రోడ్లో పడిపోతాము. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇలా భయపెట్టడం ఎంతవరకు సరికాదు. దయచేసి మీ యొక్క ఎకో టూరిజం మీరు వెనక్కి తీసుకొని మాకు 100% స్వయం ఉపాధి కల్పిస్తారనేసి ప్రభుత్వానికి మరొకసారి తెలియజేసుకుంటున్నాను.